ఇన్ని దినాల సది మొత్తం మీద పార్టీలు అంతంత టికెట్లే ప్రకటించినవి మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ మరి బీఆర్ఎస్ పెద్ద మనిషి కేసీఆర్ సారు 2 టికెట్లు ప్రకటించిండుల్లో. మరి నాగర్ కర్నూలు టికెట్ ఎవరికి ఇచ్చిండు, మెదక్ టికెట్ ఎవరికి ఇచ్చిండు, ఏం సంగతి ఓసారి అరుచుకుందాం పండి. ఇన్ని దినాలాపిన నాగర్ కర్నూల్ మెదక్ సీట్లను ప్రకటించిండుల్లో మాజీ సీఎం కేసీఆర్ సారు. అందరు అనుకున్నట్టే నిన్న మొన్నటిదాకా వార్తలిన్నట్టే నాగర్ కర్నూల్ సీటును ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఇచ్చిండ్రు. మెదక్ సీటునేమో ఎమ్మెల్సీ వెంకట్రామ్ సార్కి ఇచ్చిండ్రు. ఇచ్చంతరం ఏంటంటే ఒక ఆయన మాజీ ఐపీఎస్, ఇంకొక ఆయన మాజీ ఐఏఎస్, గిట్లా ఇద్దరికి టికెట్లు దొరికినాయి. కానీ ఇద్దరికి గట్టి పోటీ ఉన్నదిలో మెదక్లా ఇప్పుడే రఘునందన్ రావు సారు ప్రచారం షురూ చేసిండు. ఓడిపోయిన సానుభూతితోని సక్సెస్ కావాలని చూస్తున్నాడు. మెదక్ ముచ్చట గిట్లుంటే నాగర్ కర్నూల్ కూడా గిట్లనే ఉన్నదిలో. మల్లు రవి సార్ అయితే నాగర్ కర్నూల్కే మకామేసిండు. మళ్ళా గిట్లా వీళ్ళు దూసుకుపోతున్నారు. మరి ఈ ఇద్దరిని ఓడించి ఈ ఇద్దరు మాజీ ఆఫీసర్లు గెలుస్తారో లేదో చూడాలి మరి.